లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిపేటటువంటోళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేయరు. ఒక్కొక్క స్టెప్ జాగ్రత్తగా మార్చేసుకుంటారు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి సంక్షోభం ఇజ్రాయెల్ సృష్టించింది. ఇవాళ ఏదో శాంతి ఒప్పందం అని ఆడొచ్చు. మళ్ళీ దాని మీదనే డిపెండ్ అయితే కనుక భవిష్యత్తులో ప్రాబ్లం వస్తుంది. ఇదివరకే సౌదీ అరేబియా ముందు జాగ్రత్తగా ఎర్ర సముద్రం వైపు నుంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చుకుంది. ఇప్పుడు కొత్త మోడల్స్ జరుగుతున్నాయి. టర్కీకి సౌదీ అరేబియాకి మధ్యన ఒప్పందం. దీంట్లో దుబాయ్ కూడా చేరుతోంది. వీళ్ళందరూ కూడా హార్ముజ్ జలసంధిని శాంతం పక్కన పెట్టేస్తున్నారు. ఇక అట్టించి షిప్స్ రానియకుండా ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి ఆ వైపుకి నేరుగా టర్కీ దాకా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసుకోవడం, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్, అక్కడికి ఆయిల్ పంపించి అక్కడి నుంచి యూరప్ దేశాలకు అమ్ముకోవడం. దుబాయ్ కూడా మ్యాసివ్ ఎక్స్పాన్షన్ అనౌన్స్ చేసింది. ఈస్టర్న్ పోర్ట్స్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు నుంచి దిబ్బా, ఫుజారియా, కోర్, ఫక్కాన్ ఈ ప్రాంతాల వైపు నుంచి మూవ్ చేసేటందుకు అడుగులు వేస్తుంది. ఇక హార్ముజ్ జలసంధిని పక్కన పెట్టేయడానికి 1 by 1 సౌదీ అరేబియా, దుబాయ్ అందరూ సిద్ధపడుతున్నారు.